నాసా మెగా ప్లాన్ ప్రకారం చంద్రునిపై మానవుడు వెళ్ళబోతున్నాడు అనేది త్వరలో నిజం కానుంది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద స్థిరమైన మానవ కాలాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యం. ఇది భవిష్యత్తులో అంగారక గ్రహం వైపు మానవులను పంపడానికి పునాది వేస్తుందట. అయితే నాసా కొత్త ప్రణాళికలు 3 దశల్లో అమలవుతాయని చెప్పేసి చర్చ జరుగుతుంది. మొదటి దశలో పరీక్షలు జరిపి అనుభవాలు సేకరించడం జరుగుతుంది. ఇక రెండవ దశలో వాణిజ్య ల్యాండర్లు రోవర్లను ఉపయోగించి చంద్రుని ఉపరితలానికి సామగ్రి పంపడం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మరొక దశలో ఏంటంటే ఎనర్జీ వ్యవస్థలు, ముఖ్యంగా ఇతర మౌలిక సదుపాయాలు నిర్మితం అవుతాయి. మూడవ దశలో దీర్ఘకాలికంగా మానవ ఉనికి సాధ్యమవుతుందట. అయితే ఇందులో భారీ సామాగ్రి పంపడం ద్వారా నిరంతరాయంగా మానవులు నివసించేలా చేయడం జరుగుతుందన్నమాట. అయితే నాసా తన వ్యోమగాములు చంద్రుడిపై తిరగడానికి 2 కార్లను కొనుగోలు చేసింది. వీటిని ఆధునిక వెహికల్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇవి చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద వ్యోమగాములు సురక్షితంగా ప్రయాణించడానికి ఉపయోగపడతాయట. అయితే లూనార్ అవుట్ పోస్ట్ అనే సంస్థకు ఒక కారు తయారీ బాధ్యతనిచ్చినట్లు తెలుస్తుంది. ఇది పెగాసస్ అనే పేరుంది. ఇందులో 2 వ్యోమగాములు కూర్చోవచ్చు అనమాట. అయితే ఇది మానవులు నడపడం లేదా స్వయంగా దానంతరకు అదే నడపడం వీలుంటుంది. చంద్రుని ఉపరితలం పైన అన్వేషణ చేయడానికి సైట్ పరిశీలనకు ఉపయోగపడుతుందట. అయితే భూమిపై నుంచి నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కూడా వీలుంటుంది. వెంటూరి ఆస్ట్రోలాబ్ అనే మరొక సంస్థకు సంబంధించి 2వ కారు తయారీ బాధ్యత ఇచ్చారనమాట. అయితే దీనిని ఇది క్రూ లూనార్ వెహికల్ అని కూడా అంటున్నారు. ఇది కూడా వ్యోమగాములు ఉపయోగించడానికి అనుగుణంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే 2 కార్ల తయారీకి సుమారుగా $22 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ కార్లు 2028వ సంవత్సరం నాటికి చంద్రునికి చేరుకోవాలని చెప్పేసి లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈ ప్రణాళికలో 20 నుంచి $30 బిలియన్ ఖర్చు చేయాలని చెప్పేసి అంచనా వేయబడుతుంది. మొదటగా మానవులు చంద్రుని ఉపరితలంపై 2028లో దిగడం దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. అయితే ఆ తర్వాత సంవత్సరానికి 1 లేదా 6 నెలలకు ఒకసారి మానవులు చంద్రుడికి వెళ్ళేలా చేయడం జరుగుతుందన్నమాట. అయితే చంద్రుని దక్షిణ ధ్రువంలో మంచు ఉనికి కారణంగా నీటిని తయారు చేసుకోవడం సాధ్యమవుతుందనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇది ఆక్సిజన్ ఇంధనం కోసం ఉపయోగపడుతుందన్నమాట. అయితే నాసా ఈ ప్రణాళికలో బ్లూ ఒరిజిన్ స్పేస్ ఎక్స్ వంటి వాణిజ్య సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయన్నమాట. ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్లు, ఇతర సామగ్రి అభివృద్ధి చేయబడుతున్నాయనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. 2026లోనే 3 ముఖ్యమైన మిషన్లు ప్రారంభమవుతాయని, వీటిలో రోవర్లు, ల్యాండర్లను పరీక్షించడం జరుగుతుందన్నమాట. ఇది భవిష్యత్తుని నిర్మాణానికి సహాయపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చంద్రునిపై ఈ కాలానికి శాస్త్రీయ పరిశోధనలకు, ఆర్థిక ప్రయోజనాలకు, మానవుల భవిష్యత్ అన్వేషణలకు ఉపయోగపడుతుంది. ఇది మానవులు చంద్రుడిపై శాశ్వతంగా నివసించడానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈ ప్రణాళికలు అమలైతే చంద్రుడిపైన మానవులు నివసించడం త్వరలోనే నిజం అవుతుంది, నిజం కాబోతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఇది మానవ చరిత్రలో ఒక మైలురాయి అవుతుందని చెప్తున్నారు. వ్యోమగాములు చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి, అలాగే చాలా ఆధునికమైనవి కూడా అని చెప్తున్నారు. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించగలవు, సురక్షితమైనవి కూడా, రాళ్ళు గోతుల మధ్య తిరగడానికి కూడా ఇవి అనువుగా ఉంటాయని చెప్తున్నారు. ఈ 2 కార్లు వ్యోమగాములు చంద్రుడిపైన ఎక్కువ సమయం గడపడానికి సహాయపడతాయని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇది రానున్న రోజుల్లో చంద్రుడిపై మానవుల నివాసం ఉంటుందనడానికి ఈ యొక్క కార్యాచరణ అనేది ఒక నిదర్శనంగా భావించవచ్చు. నిజంగానే రానున్న రోజుల్లో చంద్రుడి పైన వ్యోమగాములు నివసించడం అనేది సాధ్యపడుతుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.